ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ సిట్ దూకుడు పెంచింది. సిట్ బృందంతో కలిసి ఈడీ అధికారులు విచారణ చేపట్టారు. సిట్ చీఫ్ రాజశేఖర్ బాబుతో ఈడీ అధికారులు భేటీ అయ్యారు. లిక్కర్ స్కామ్ కేసు వివరాలను సేకరించారు. ఉమ్మడిగా లిక్కర్ స్కామ్ దర్యాప్తు చేయాలని నిర్ణయించారు. నేడు జైల్లోనే కేశరెడ్డిని ఈడీ విచారించనుంది. లిక్కర్ స్కామ్ లో 3,500 కోట్లు ఎవరెవరికి చేరాయన్న దానిపై ఆరా తీనున్నారు. అంతిమ లబ్ధిదారుడు ఎవరు అనే దిశగా ఈడీ సిట్ అధికారుల విచారణ కొనసాగుతోంది. కరెస్పాండెంట్ శ్రీనివాస్ పూర్తి సమాచారం అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ శ్రీదేవి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ పై ఇప్పటికే సిట్టు దర్యాప్తు కొనసాగుతుంది. అయితే అగ్నికి ఆజ్యం తోడైనట్లు ఇప్పుడు సిట్టు దూకుడుకు ఈడీ కూడా జతయింది. ఇప్పుడు సిట్టు దర్యాప్తుతో పాటు కేంద్ర ఈడీ సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఆఫ్ డిపార్ట్మెంట్ కూడా ఈరోజు ఈ సిట్టుకు సంబంధించి కూడా వాళ్ళిద్దరు కలిసి సంయుక్తంగా ఈ లిక్కర్ స్కామ్ పైన కూడా వాళ్ళు విచారణ చేసేందుకు కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఒక ఢిల్లీ నుంచి కూడా ఒక ఈడీ ప్రత్యేక బృందం కూడా ఇప్పటికే విజయవాడకు చేరుకుంది. సిట్టు చీఫ్ విజయవాడ సిపి రాజశేఖర్ బాబుతో ఈడీ అధికారులు కూడా ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించి దాదాపు 3,500 కోట్ల రూపాయలు కూడా ఈ స్కామ్ జరిగిందని చెప్పేసి కూడా ఇప్పటికే సిట్టు దర్యాప్తులో వెల్లడైతుంది. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి కూడా పూర్తి వివరాలు కూడా ఈడీ అధికారులు వాళ్ళతో ఈ సిట్ అధికారులను కూడా తీసుకోవడం జరిగింది. అయితే ఇద్దరు కలిసి అంటే ఒకవైపు సిట్ అధికారులతో పాటు మరోవైపు ఈడీ అధికారులు కూడా సంయుక్తంగా ఈ సిట్టు దర్యాప్తు చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు నిర్ణయిస్తున్నారు. ఈ మేరకు కూడా ఇప్పటికే ఈడీ కోర్టు నుంచి కూడా అనుమతి తీసుకుంది. అంటే ఏదైతే దీంట్లో పెద్ద ఎత్తున కూడా గత వైసీపీ ప్రభుత్వం జరిగిన లిక్కర్ స్కామ్ కు సంబంధించి దాదాపు 3,500 కోట్లు స్కామ్ జరిగిందని చెప్పేసి ఇప్పటికే గుర్తించిన నేపథ్యంలో ఈడీ కూడా రంగంలోకి దిగింది. అయితే ప్రధానంగా చూసుకుంటే దాదాపు ఈ 3,500 కోట్ల స్కామ్ ఎలా జరిగింది, అక్కడ లిక్కర్ స్కామ్ కు సూత్రధారి అయిన కసిరెడ్డి రాజశేఖర్తో ప్రశ్నించాలని చెప్పేసి కూడా ఈడీ నిర్ణయం తీసుకుంది. మరి కాసేపట్లో ఇప్పటికే వాళ్ళు ఈడీ అలాగే సిట్టు బృందం సభ్యులు కూడా మొత్తం విజయవాడలోని జైలుకు చేరుకున్నారు. అక్కడ జైల్లో ప్రధాన నిందితుడు ప్రధాన కీలక సూత్రధారైన కసిరెడ్డి రాజశేఖర్ రిమాండ్ లో ఉన్నాడు. అక్కడ అతన్ని ప్రత్యేకంగా అనుమతి తీసుకొని కూడా అక్కడ జైల్లోనే అతన్ని ప్రశ్నించబోతున్నారు. దాదాపు కొన్ని ప్రశ్నలు కూడా సిట్ అధికారులు ఈడీ అధికారులు ప్రశ్నలు రూపొందించారు. దానిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతుంది. శ్రీనివాస్.